నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆడుదాం ఆంధ్ర మారథాన్ ర్యాలీకి భారీ స్పందన. పాల్గొన్న మంత్రి వేణు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జక్కంపూడి గణేష్. క్రీస్తు బోధనలు ఎల్లప్పుడూ అనుసరణీయం. గ్రహించు అగ్ని మినిస్ట్రీస్ ఘనంగా క్రిస్మస్ వేడుకలు. అలరించిన సారస్వత మార్గశీర్షం అష్టావధానం. ధర్మంచర ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ. నగరంలో అంబరాన్ని తాకిన క్రిస్మస్ సంబరాలు. అన్ని చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రగా రాష్ట్రం వెలుగొందాలి. ఎంపీ మార్కాని భరత్రామ్, ఇన్ఛార్జి జేసీ దినేష్ కుమార్. గ్రామీణ ప్రాంతాల యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే ఆడుదాం ఆంధ్ర ప్రధాన ఉద్దేశమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, వైసీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు సిద్ధార్థ బైరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ నేతృత్వంలో స్థానిక ఐఎల్టీడీ జంక్షన్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు చేపట్టిన ఆడుదాం ఆంధ్ర మారథాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి వేణు, సిద్ధార్థ బైరెడ్డి పాల్గొన్నారు. బైరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా అనంతరం అనేక కార్యక్రమాలు చేపడుతూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యువతకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే భారీ ర్యాలీ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. జక్కంపూడి కుటుంబంతో నాకు ఎంతో అభిమానమని, ప్రజలను సమీకరించాలన్నా, యువకులను చేరదీయాలన్నా ఉభయ గోదావరి జిల్లాల్లో అది ఒక జక్కంపూడి కుటుంబానికి మాత్రమే సాధ్యమైందన్నారు. మంత్రి వేణు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి యువతను ప్రోత్సహిస్తున్నారని, రానున్న కాలంలో జనసేన, తెలుగుదేశం కలిసి వస్తే వారితో యువత ఆడుకోవాలని సూచించారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో యువతల మంచి చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదామాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ఎంతో చిత్తశుద్ధితో దాన్ని అమలు చేస్తారని, గ్రామాలలో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రతిభ చాటిన వారికి మరింత ప్రోత్సహించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. 26వ తేదీన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదున ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని 26వ తేదీన ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రారంభించడం జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి మద్దతుగా ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా ఉమ్మడి జిల్లాల అన్ని హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాజమండ్రికి రావడం, ఇక్కడ ర్యాలీలో పాల్గొనడం, యువకులకందరికీ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర యొక్క అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పడానికే ఈరోజు ఈ ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. నిజంగానే ఈరోజు ఇది ఎంతో గొప్ప కార్యక్రమం. అంటే దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ని దీనికోసం అలాట్ చేయడం జరిగింది. 34 లక్షల మంది క్రీడాకారులు ఈ ఆడుదాం ఆంధ్రలో పార్టిసిపేట్ చేసేదానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా ఒక 80 లక్షల మంది ఆడియన్స్గా వచ్చేదానికి కూడా రిజిస్టర్ చేసుకున్నారు. 5 డిసిప్లిన్స్కి సంబంధించి ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఈవెంట్ జరుగుతుంది. ఒకటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్. ఎవరైతే కానీ దీంట్లో మంచి ప్రతిభను 5 స్టేజెస్లో జరుగుతుంది. ఇది ఒకటి విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ లెవెల్, నెక్స్ట్ మండల్ లెవెల్, నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, ఆ తర్వాత జిల్లా లెవెల్, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఎవరైతే మంచి ప్రతిభను కనబరుస్తారో ఆ క్రీడాకారులకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలా, మంచి కోచింగ్ ఇవ్వాలా, అకాడమీస్లో జాయిన్ చేయాలా, వాళ్ళు నేషనల్ మెడలిస్టులు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయ్యేంత వరకు వారి పూర్తి బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. యువతలో ఉప్పొంగినటువంటి ఉత్సాహం. రాజమండ్రి చూడండి, గోదావరి వరద మాదిరిగా ఈరోజు యువత నడిచారు. ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా ఎరస్ట్వైల్, అలాగే ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ క్రీడా స్ఫూర్తి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం చరిత్రలో
మరి ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు, భవిష్యత్తులో జగనన్న తప్ప వేరే వారు చేయలేరు అనేటట్టుగా జరుగుతుంది, జరిపిస్తారు. దానికి ఆయనే స్వయంగా క్రీడాకారుడిగా మారబోతున్నారనేటువంటి విషయాన్ని, ఒక ఫైర్ అంటే చిన్న ల్యాంప్గా స్టార్ట్ అవుతాడు, పెద్ద ఫైర్గా మారిపోతాడు. అలాగే ఇవాళ ఈ క్రీడా స్ఫూర్తిని ఈ జిల్లాలో పంచడం కోసం ర్యాలీ నిర్వహించినటువంటి తీరు చూస్తే జిల్లా అంతా కూడా రాజమండ్రి వైపు చూసింది. కారణం జక్కంపూడి గణేష్ యొక్క టాలెంట్ ఏమిటి, యువతని సమీకరించాడు, యువతకి స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని రప్పించాడు. ఇన్ఛార్జ్ మంత్రిగా నన్ను కూడా ఇక్కడ పిలవడం అనేటువంటి చాలా ఆనందదాయకం. పాపులను తన రక్తంతో కడిగి రక్షించేందుకు యేసుక్రీస్తు భూమికి వచ్చారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీధి క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హోంమంత్రి తానేటి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్యాండిల్ సర్వీస్, కేక్ కటింగ్, ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. 450 మంది పేదలకు నూతన వస్త్రాల పంపిణీ తదితర కార్యక్రమాలు మంత్రి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు నడిచిన క్రైస్తవులు నడవాలని కోరారు. ఎంపీ భరత్రాం మాట్లాడుతూ క్రైస్తవులకు దీర్ఘకాల సమస్యగా ఉన్న శ్మశాన వాటిక స్థల కేటాయింపు దేవుని కృప వల్ల పరిష్కరించగలిగానని తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు కలెక్టరేట్ వెనుక దాదాపు 6 ఎకరాల స్థలాన్ని క్రైస్తవ బరియల్ గ్రౌండ్కు సమకూర్చే అవకాశం తన ద్వారా ప్రభువు ఇవ్వటం తన అదృష్టమన్నారు. బిషప్ థామస్ క్రిస్మస్ సందేశం అందించారు. ముఖ్య అతిథులను ప్రార్థనలు చేసి వారికి ప్రభుత్వ ఆశీర్వచనాలు దక్కాలని దీవించారు. మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుతూ ప్రార్థించారు. ఆ దేవుడి తలంపుతో పేదలకు దహించు అగ్ని ద్వారా సాధ్యమైనంత మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఎన్వి శ్రీనివాస్, వాకచర్ల కృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాస్, షీబా థామస్ తదితరులు పాల్గొన్నారు. అంటే క్రిస్మస్ మాసం మొదలయ్యేసరికి డిసెంబర్ మాసంలో మనమందరం కూడా చాలా హడావిడిగా, చాలా సంతోషంగా మరి ఇంటిని ఏ విధంగా శుభ్రపరచుకుంటాం, పండగకి ఏ విధంగా ప్రిపేర్ అవుతాం మీ అందరికీ తెలుసు. పిండి వంటలు, షాపింగ్లు, బంధువులతో హడావడి, మన ఇంటికి కొత్తగా అల్లుళ్ళు వచ్చేవాళ్ళు, ఇలా రకరకాల హడావడితో ఈ లోక సంబంధమైన హడావడిలో మునిగి తేలుతూ ఉంటాం. టౌన్ ప్రెసిడెంట్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఆప్తులకు, ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. జీసస్ క్రీస్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండగ ఏది? వినబడలేదు నాకు. క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప పండగ క్రిస్మస్. మరి క్రిస్మస్లో ఆయన మనకి ఇచ్చినటువంటి సందేశం, ఇవాళ మనకి బైబిల్ రూపాయన ఆయన ఇచ్చిన సందేశంలో ఇవాళ గొప్ప వాక్యాలు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు. నీకున్న దాంట్లో ఇప్పుడే చూశాను, మా సోదరుడు థామస్ గారు, శివ థామస్ గారు అందరికీ వస్త్రాలు ఇవ్వడం జరిగినాయి. ఆయనకున్న దాంట్లో ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం కానివ్వండి. ఈ క్రిస్మస్ రోజున చాలా ఆనందంగా ప్రతి చర్చెస్ కూడా వెళ్తున్నాం. ఎందుకనంటే క్రైస్తవ సోదరులకి, సోదరీమణులకి ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయిన క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, ఆ బరియల్ గ్రౌండ్ దేవుడు నా ద్వారాగా చేయించినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్దనున్న ధర్మంచర హాల్లో ధర్మంచర ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు సారస్వత మార్గశీర్షం పేరిట జరగనున్న అష్టావధానాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పలువురు సాహితీ ప్రియులు హాజరయ్యారు. ఇందులో భాగంగా శతావధాన శమంతకమని ప్రప్రథమ మహిళ ద్విశతావధాని ఆకెళ్ల బాలబాను భట్నవెల్లి అష్టావధానంతో అలరించారు. మహామహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ అధ్యక్షత వహించి ఆశీస్సులందించారు. అవధాన ప్రాచార్య పద్మకళా తపస్వి డాక్టర్ ధూళిపాల మహాదేవమణి సభా సంకలకత్వం వహించారు. ఎస్కేఆర్ మహిళా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ పెండిప్రోలు కుసుమ కామేశ్వరి సమస్య, ఏపీ పేపర్ మిల్ విశ్రాంతాధికారి కొరకల్ల ఫణీంద్రరావు దత్తపది, శ్రీ చైతన్య పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కుమారి ముసమల్ల దేవి వర్ణన, పద్య కవయిత్రి ఆకుండి శైలజ న్యస్తాక్షరి,
ప్రథమ శ్రేణి తెలుగు ఉపాధ్యాయులు ప్రయాగ సుబ్రహ్మణ్యం ఆశువు, ఆదిత్య డిగ్రీ కళాశాల ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ బిహెచ్వి రమాదేవి నిషిద్ధాక్షరి, పద్య గాయకులు తాత సీతా సూర్య మహాలక్ష్మి పురాణపట్నం, తెలుగు ఉపాధ్యాయులు మునగాల వెంకటలక్ష్మి అప్రస్తుత ప్రసంగము పృచ్ఛకులుగా వ్యవహరించారు. శతావధాని తాత సందీప్ శర్మ సభా నిర్వహణ చేశారు. ధర్మంచర కార్యదర్శి ఒక్కలంక రామం, ఎస్పీ గంగిరెడ్డి, కోసూరి చెండిప్రియ, వాడ్రేవు మల్లప్పరాజు, నూజెల్ల శ్రీనివాస్, బూడిద వీర్రాజు, సత్యమూర్తి, వరప్రసాద్, విఎస్ఎస్ కృష్ణకుమార్, పలువురు సాహితీ ప్రియులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరంలోని ధర్మంచర ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్లో శ్రీమద్ హనుమద్వ్రతం సందర్భంగా సారస్వత మార్గశీర్షం అనే పేరుతో 4 అష్టావధానాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈరోజు డిసెంబర్ 25 మొట్టమొదటిగా ప్రప్రథమ మహిళా ద్విశతావధానిని శ్రీమతి ఆకెళ్ల బాలభాను గారు అష్టావధానం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే రేపటి రోజున విశాఖపట్నం వాస్తవ్యులు డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, ఆ తర్వాత శ్రీ తాత సందీప్ శర్మ గారు, అలాగే ఆ తర్వాత రోజున శ్రీ సుసరాపు చంద్రశేఖర్ శర్మ గారు, ఈ విధంగా 4 అష్టావధానాలు ఇక్కడ చేస్తారు. ధర్మంచర అధ్యక్షులు శ్రీ దాట్ల బుచ్చి వెంకటరాజు గారు, అలాగే ఉపాధ్యక్షులు వక్కలంక శ్రీరామచంద్రమూర్తి గారు, అలాగే కార్యదర్శి, అలాగే ఉపాధ్యక్షులు డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గారు, ఇతర ధర్మంచర కార్యవర్గం అంతా కూడా ఈ సభలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సారస్వత ప్రియులందరూ కూడా వచ్చి సభల్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం నగరంలో క్రిస్మస్ సందర్భంగా అన్ని ప్రధాన చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో అందంగా అలంకరించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలిరావడంతో చర్చిల్లో సందడి నెలకొంది. స్థానిక జాంపేట వంతెన వద్ద చర్చిపేటలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దైవజనులు రెవరెండ్ ఈతకోట బాపనయ్య, రెవరెండ్ జి కిరణ్ బాబు క్రిస్మస్ సందేశాన్ని అందించి ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా సంఘ సభ్యులంతా ఉదయం నుంచి దేవుని ఆరాధనలో తరించారు. కాగా క్రిస్మస్ సందర్భంగా సంఘ సభ్యులు సమకూర్చిన 100 కేజీల కేక్ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు చాపల చిన్నరాజు, ఇందుకూరి డేవిడ్ రాజు, పోసుపో ఆనందబాబు, మల్లవరపు రత్నకుమార్, కె దేవదాసు, వెంట్రపాటి వీర్రాజు, ఎన్ లాజర్, కాటం రజనీకాంత్, ఏ బ్రదర్ ఎలియా, ఏ రాజ్కుమార్, కె సంజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ కూడా క్రీస్తు చూపించిన మార్గంలో నడుస్తూ ప్రేమని పంచుతూ ప్రతి మనిషిని కూడా సమానత్వంతో గౌరవించే విధంగా ముందుకు సాగాలని, క్రీస్తు యొక్క ఆశీర్వచనం మీ పైన, మీ కుటుంబాల పైన ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా మదిలోకి వెనువెంటనే వచ్చింది ఈ యొక్క చర్చ అన్నది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడికే వచ్చి చాలా విశ్వాసంతో ఆవిడ ప్రార్థన చేసి ఆవిడ బాధని చెప్పుకున్న తర్వాత దైవ ఆశీస్సులో ఏమో కానీ ఆయనకి బెయిల్ రావడం కూడా జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్పుకుంటా ఉన్నానంటే, ఇక్కడ మనస్ఫూర్తిగా మనం మన బాధని తెలియచేసినట్లయితే తప్పకుండా ఆ బాధను తొలగడానికి అవకాశం ఉంది. ఘనమైన పరిశుభ్రమైన మందిరంగా డాక్టర్ వ్యాన్ గారు ప్రారంభించిన ఈ మందిరంలో అనేక మేలు పొందుకున్నటువంటి కుటుంబాలు, ఆత్మీయంగా బలపడిన కుటుంబాలు, మారుమనసుకున్న కుటుంబాలు, అలాగే దేవుని యొక్క నామాన్ని బట్టి రాజమండ్రి చుట్టుపక్కల ఏ క్లాస్ బ్రాంచ్ ఉన్నాయంటే మన తల్లి సంఘాన్ని బట్టి ప్రారంభించబడినటువంటి సంఘాలుగా ఉంటూ ఉన్నాయి. అందరూ బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ రాజమహేంద్రవరం నగరంలో క్రిస్మస్ సందర్భంగా అన్ని ప్రధాన చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో అందంగా అలంకరించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలిరావడంతో చర్చిల్లో సందడి నెలకొంది.
స్థానిక దాన్వాయిపేటలో ఉన్న సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రీస్తు యేసు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ డాబర్ట్ విజయ్ కుమారు, సుచందన్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. హైదరాబాద్కు చెందిన దైవ వర్తమానికులు మృత్యుంజయ, రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్రాం ముఖ్య అతిథులుగా హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించడం ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని తాకేలా జరుగుతుండటం సంతోషకరమని పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలు, స్టార్లు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆదాము సంతానం యొక్క ప్రతి గోత్రమునకును వచ్చినట్లు మిక్కిలి కృపా సమృద్ధుడ కృప వెంబడి కృపను అనుగ్రహించటకు నిశ్చితమగునుగా మేము మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ జన్మము వల్ల నూతనమైన రాజ్యములకు పరలోకమందు నిరీక్షణగాను అంగీకరించటకు మా మీద నీ పరిశుద్ధాత్మను కుమారుడు ఇవ్వబడిన భక్తి గల సంతోషము ప్రార్థన చేస్తున్నాం. రాజమహేంద్రవరం నగరంలో క్రిస్మస్ సందర్భంగా అన్ని ప్రధాన చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో అందంగా అలంకరించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి రావడంతో చర్చిల్లో సందడి నెలకొంది. స్థానిక లాలాచెరువు సమీపంలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దైవజనులు బిషప్ జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్కాని భరత్రాం ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిషప్ జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీలు మాట్లాడుతూ సంఘ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మనల్ని కాచి కాపాడుతున్న యేసుక్రీస్తును నిత్యం ఆరాధిస్తూ ఆయన ధ్యానంలో ఉండాలన్నారు. క్రీస్తు సూచించిన ప్రేమ, దయ, కరుణ మార్గంలో ప్రపంచ మానవాళి ముందుకు నడుస్తున్నదని, క్రీస్తు మార్గం అందరికీ ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడిచే సేవకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాము. అండ్ వి విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు ప్రకటిస్తున్నాం. కొన్ని వేల మంది ఈరోజు యేసు ప్రభువును ఆరాధించడానికి వచ్చారు. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే మానవాళ్ళని రక్షించడానికి, తన ప్రేమను మనందరికీ అందించడానికి. దేవుని సందేశం ఎప్పుడూ ప్రేమ సందేశమే. మనుషులందరూ కూడా అసమానతలు వదిలిపెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరే అన్న భావనతో, సమైక్యతతో, ఐక్యతతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మరొకసారి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఈరోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఎంతో ఘనంగా, ఆశీర్వాదకరంగా జరిగింది. వేలాదిగా మరి దేవుని ఆరాధించడానికి ప్రజలు పట్టణం యొక్క నలుమూలల నుండి, ఆయా ప్రాంతాల నుండి తరలి వచ్చారు. క్రిస్మస్ ఆనందం, సంతోషం ఇక్కడ మేము పొందుకున్నాం. చిన్నపిల్లలు అద్భుతమైన ప్రదర్శనలు చేసి దేవుని మహింపరిచారు. దైవజనులు జాన్ వెస్లీ గారు అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ క్రిస్మస్ను ఆధ్యాత్మికంగా జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశారు. రాజమండ్రిలో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి ప్రేక్షకులందరికీ యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ఆశీస్సులు, శుభములు కలగాలని ఆకాంక్షిస్తూ బ్లెస్సీ వెస్లీ ఫ్రమ్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి. రాజమహేంద్రవరం నగరంలో క్రిస్మస్ సందర్భంగా అన్ని ప్రధాన చర్చిల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని చర్చిలను విద్యుత్ దీపాలు, స్టార్లతో అందంగా అలంకరించారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున తరలి రావడంతో చర్చిల్లో సందడి నెలకొంది. స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న మల్లిపూడి నెల్సన్ మెమోరియల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవ వర్తమానికులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో నడుస్తూ తోటివారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని సూచించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు చర్చిని సందర్శించి సంఘస్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ క్రైస్తవులందరూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవటం ఆనందనీయమన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తూ అందరూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. క్రైస్తవుల సమస్యలన్నీ తెలుసుకున్నామని, త్వరలోనే వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు వైరాల అప్పారావు, వైరాల రమణ, పోసిపో శేఖర్, కొమ్ము శ్రీను, కొమ్ము యేసు, వైరాల రాము, రాజు, ఉడమల్ల బాలుమహేంద్ర, పెదపూడి మల్లారావు, ఆరుమల్ల గంగరాజు, బొబ్బిలి వెంకట్రావు, కన్నా, రాచర్ల రాజబాబు, మొర్తా మోషే, వైరాల రమేష్, ఎల్చూరి సుబ్బారావు, ములపర్తి సోమరాజు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ సోదర సోదరిమణులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాల్లో చాలా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా ఈ క్రిస్మస్ పర్వదినాన సుఖ సంతోషాలతోటి ఉండాలని, యేసు ఒక ఆశీర్వచనంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యేసు ఏదైతే మనకి చూపించిన సత్మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలోనే అందరూ కూడా నడుస్తూ ప్రేమని పంచుతూ ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంతో చూస్తూ సమాజ హితం కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, మీరు అవన్నీ కూడా ఆచరణలో పెట్టగలిగితేనే యేసు ఒక ఆశీర్వచనం మీరు పొందగలుగుతారని చెప్పి కూడా తెలియచేసుకుంటూ, మరి నిన్నటి రోజున చాలా ప్రాంతాల్లోని క్రిస్మస్ పర్వదినాన ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సాధక బాధలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. క్రిస్మస్ నాడు మనందరం కూడా ఆనందంగా ఉన్నాం, కానీ ఇళ్లల్లోని ఆనందాలు దూరం అవుతూ ఉన్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బందులు కనబడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు క్రిస్మస్ కానుకలని, చేయూతనిచ్చే కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు ఆర్థిక వ్యవస్థ అన్నది కుదేలు అవ్వడంతో, ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడడంతో ఈ యొక్క పండుగలను కూడా మనం చూస్తే మార్కెట్లో కానీ పలు ప్రాంతాలు కానీ చూస్తే పెద్దగా అలజడి లేదు. వచ్చే సంవత్సరమైనా యేసయ్య యొక్క ఆశీర్వచనంతోటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని, తద్వారా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని, మంచి ప్రభుత్వం వచ్చి ప్రజలకి మేలు చేసే విధంగా కూడా అందరూ నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ చీఫ్ విప్ పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం స్థానిక వై జంక్షన్ వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంపీ భరత్రామ్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ప్రారంభించారు. ఎంతో అట్టహాసంగా వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకు 5K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. అయితే ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా కొనసాగించాలన్నది సీఎం జగనన్న ఆలోచన అన్నారు. సీఎం ఎలా ఫిట్గా ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలంతా అంతే ఫిట్గా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగనన్న ఈ చైతన్య కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నెట్బాల్, పలు వ్యాయామాలతో ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, స్థానిక నాయకులు సందడి చేశారు. దినేష్ కుమార్ మాట్లాడుతూ, డిసెంబర్ 26 నుండి నిర్వహించే ఈ టోర్నమెంట్ క్రీడోత్సవాలు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడోత్సవాల్లో ముఖ్యంగా 5 అంశాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక నాయకులు అడపా శ్రీహరి, మారుతి లక్ష్మి, నక్కా శ్రీ నగేషు, ఎన్వి శ్రీనివాస్, వక్ బోర్డ్ అధ్యక్షుడు ఆరిఫ్, తాతబ్బాయ్, అను యాదవ్, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యువత ఒకటే కాకుండా యువత నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ వై జంక్షన్ దగ్గర నుంచి, రాజమండ్రి వై జంక్షన్ దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా రన్ చేస్తూ ఇక్కడ సరదాగా అందరం కూడా వాలీబాల్ ఆడుతూ, ఇటు కమిషనర్ గారు కానీ, లేకపోతే రూడా చైర్మన్ గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ గారు కానీ, మేమందరం కూడా కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజలతో మమేకమవుతూ ఈ కార్యక్రమాన్ని మరింత చైతన్యపరిచే విధంగా, ప్రత్యేకించి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో ఏమైనా చేయగలుగుతాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ కూడా హెల్త్కి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా.
మాజీ భారత ప్రధానమంత్రి భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని సుపరిపాలనా దినోత్సవంగా రాజమహేంద్రవరం రూరల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మల్లయ్యపేట, ధవళేశ్వరం, వెంకటగిరి, హుకుంపేట, డి బ్లాక్, శాటిలైట్ సిటీ తదితర గ్రామాల్లో రూరల్ బీజేపీ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలలో స్థానికులతో కలిసి నిర్వహించడం జరిగింది. శాటిలైట్ సిటీ అటల్ గార్డెన్లో వాజ్పేయి విగ్రహం వద్ద మండల ఉపాధ్యక్షురాలు దనాల రామలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి సంతోషి, అసెంబ్లీ కో కన్వీనర్ యానాపు యేసు, రూరల్ మండల అధ్యక్షులు ఎన్విబిఎన్ ఆచారి పాల్గొని మాట్లాడుతూ గతంలో వాజ్పేయి ముందు చూపు చర్యగా ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని, వాటి మూలంగా నేడు సువిశాల భారతావని సస్యశ్యామలంగా ఉందన్నారు. డాక్టర్ మూర్తి, తనుబుద్ది సూర్యభాస్కర్రావు, పట్నాల నాగార్జున, ముగిశాల సత్యనారాయణ, తాడి కోటేశ్వరరావు, పిచ్చుక రాంబాబు, టిపి శాస్త్రి, బండారు అప్పారావు, మల్లివలస రాంబాబు, గండేపల్లి కొండలరావు, కరుటూరి శ్రీనివాసరావు, కర్రి నాగిరెడ్డి, ఒంటెద్దు స్వామి, గుర్రాల వెంకట్రావు, కోన సతీషు, తలాటం సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డాక్టర్ సాంబశివరెడ్డి హాస్పిటల్లో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వి హేమకుమారి ఆధ్వర్యంలో నర్సులకు బహుమతులు, పుస్తకాలు, స్నాక్స్ అందజేశారు. క్రిస్మస్ పండుగ ప్రేమకు చిహ్నంగా భావిస్తారని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మ కమలాకర్ అన్నారు. క్రిస్మస్ బహుమతులు హృదయం నుండి వస్తాయని వారు చెప్పారు. బహుమతి కార్డులు కూడా అద్భుతాలు చేస్తాయని చెప్పారు. శాంటా అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన తాత అన్నారు. అందరికీ శాంతి, ప్రేమ, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉండాలని క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని చెప్పారు. రోజులు మారతాయి, నెలలు మారతాయి, సంవత్సరాలు మారతాయి, కానీ మానవ సంబంధాలు చెదిరిపోకూడదని, ఈ నూతన సంవత్సరంలో మరింతగా బలపడాలని కోరారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వి హేమకుమారి, సైకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మహాలక్ష్మి కుమార్, డాక్టర్ పి రమేష్ కుమార్, కృష్ణవేణి, సునీత, మాధవి, శ్రీలక్ష్మి, రాణి, శాంతి, సత్య, లక్ష్మి, ఎన్ సునీత, అమరావతి, నర్సులు తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనగానే పిల్లలకి, పెద్దలకి ఒక పండగే. ఎందుకంటే ఎన్నో బహుమతులు వస్తాయనే ఆశ, కోరిక. బట్ అది చిన్న చిన్న బహుమతులైనా కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అసలు క్రిస్మస్ అంటేనే ప్రేమకు చిహ్నం, శాంతి అనేది వస్తుందనే ఆశ ఒకటి ఉంది. ఎందుకంటే క్రిస్మస్ తాత రాగానే బహుమతులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. బట్ అన్నిటినీ ఎదుర్కోవాలని ఆ క్రిస్మస్ ప్రభు చెప్పడం జరిగింది. అందుకే క్రిస్మస్ రోజున ఎన్ని కష్టాలు వచ్చినా సరే అందరూ కలిసి ఒకే చోట అందరూ ఒక సమూహంలా ఏర్పడి ఎంతో హ్యాపీగా క్రిస్మస్ని జరుపుకుంటారు. అలాగే చిన్నదా పెద్దదా అనేది కాదు, బహుమతి ఏది ఇచ్చినా సరే ఆనందంగా స్వీకరిస్తూ అందరూ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని మా ప్రోగ్రెసివ్ సైకాలజీ అసోసియేషన్ తరఫున నేను అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మనకి కొత్త సంవత్సరం రాబోతుంది, కానీ కొత్త సంవత్సరం అంతే కాదు, అయినా కానీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం రోజున అందరూ కూడా కొత్త కొత్త ఆశలతో మరింత హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని, బాధల్ని, గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం కోసం ఎదురు చూస్తూ మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ మీ కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆడుదాం ఆంధ్ర మారథాన్ ర్యాలీకి భారీ స్పందన. పాల్గొన్న మంత్రి వేణు, వైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జక్కంపూడి గణేష్. క్రీస్తు బోధనలు ఎల్లప్పుడూ అనుసరణీయం. గ్రహించు అగ్ని మినిస్ట్రీస్ ఘనంగా క్రిస్మస్ వేడుకలు. అలరించిన సారస్వత మార్గశీర్షం అష్టావధానం. ధర్మంచర ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ. నగరంలో అంబరాన్ని తాకిన క్రిస్మస్ సంబరాలు. అన్ని చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు. సంపూర్ణ ఆరోగ్య ఆంధ్రగా రాష్ట్రం వెలుగొందాలి. ఎంపీ మార్కాని భరత్రామ్, ఇన్ఛార్జి జేసీ దినేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.